సీకింగ్ రామ్ గోపాల్ వర్మ వ్యూహం బెడిసి కొట్టింది. ఆర్జీవీకి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. వర్మ డైరెక్ట్ చేసిన పొలిటికల్ సెటరికల్ ఫిలిం వ్యూహం డిసెంబర్ 29న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఈ మూవీ రిలీజ్ ఆపాలి అంటూ తీర్పిస్తూ సెన్సార్ సర్టిఫికేట్ ను కూడా సస్పెండ్ చేసింది కోర్టు. దీంతో వర్మ సోషల్ మీడియాలో తన ఆవేశాన్నంతా ట్వీట్ల రూపంలో వెళ్లగక్కుతున్నాడు. నన్నెవ్వడూ ఆపలేడు అంటూ భారీ డైలాగ్స్ కొట్టిన వర్మ ఇప్పుడు ఎందుకు డీలా పడిపోయాడు? ఆ డీటెయిల్స్ ఏంటో చూసేద్దాం. రామ్ గోపాల్ వర్మ క్రియేటివిటీని పక్కన పెట్టేసి చాలా కాలమైంది. కాంట్రవర్సీలతోనే కాలం గడుపుతూ వివాదాలతోనే స్నేహం చేస్తూ ఒక వ్యక్తి లేదా పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా సినిమాలు తీస్తూ వీలున్నప్పుడల్లా వోడ్కా వేస్తూ అది వేసినప్పుడల్లా పనికిమాలిన ట్వీట్లు చేస్తూ అసలు వర్మ అనే పేరు వింటేనే జనాలకు చిరాకొచ్చేలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. తనకు సంబంధించి ఎలాంటి న్యూస్ వచ్చినా పిచ్చ లైట్ అంటూ జనాలు పట్టించుకోవడం మానేసి చాలా రోజులైంది. గత ఎన్నికల్లో లక్ష్మీ సెన్టీఆర్తో రచ్చలేపిన వర్మ వచ్చే ఎన్నికల్లోనూ ఏపీ రాజకీయాల్లో ఏదో సంచలనం చేద్దామని తెగ ట్రై చేశాడు. అధికార పార్టీకి ఫేవర్గా ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీసేలా వ్యూహం, శపథం సినిమాలు తీస్తున్నాడు. టీడీపీ, జనసేనను టార్గెట్ చేస్తూ ఆర్జీవీ వ్యూహం సినిమాను రూపొందించారంటూ ఆ రెండు పార్టీల కార్యకర్తలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఆపాలని టీడీపీ అధినేత చంద్రబాబు కొడుకు, టీడీపీ నాయకుడు నారా లోకేష్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సినిమా విడుదలను తాత్కాలికంగా ఆపాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో వర్మ వ్యూహం బెడిసికొట్టింది. డిసెంబర్ 29న థియేటర్లోకి రావాల్సిన వ్యూహం వాయిదా పడింది. నన్నెవ్వరూ ఆపలేరు అంటూ వర్మ చేసిన హడావిడి, పిచ్చ పిచ్చ కామెంట్స్, టీడీపీ వాళ్లు వర్మ ఆఫీస్ ముందు హంగామా చేయడం, ఆర్జీవీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, మధ్యలో నాగబాబు రియాక్ట్ అయితే ఆయన మీద సెటైర్లు వేయడం, ఇలా కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రచ్చరచ్చ అవుతుంది. మొత్తానికి ఎగిరెగిరి పడ్డ వర్మ హైకోర్టు తీర్పుతో డైలమాలో పడిపోయారు.